ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధం నిలుచడం మీరు చూడగానే రాకడనమాట. ప్రభు రాకడ దినాన ఇప్పుడు వస్తుందని సూచన ఏంటంటే దేవుని మందిరంలో నాశనకరమైన ఏ వస్తువు పెడతాడు బలిపీఠం మీద. అతి పరిశుద్ధ స్థలం, బలిపీఠం అంటే ముందు ఉంటుంది, అక్కడ దహన బలి కాలుస్తూ ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంట? ఏముంటుంది చెప్పండి? అతి పరిశుద్ధ స్థలంలో మందస్సు ఉంటుంది. ఆ మందస్సు మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద కెరూబులు చెరువులు ఉంటాయి. ఆ కెరూబులు చెరువుల మధ్యలో దేవుడు ఆశీనుడవుతాడు. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన ఏ వస్తువు ఉంచుతాడంట. అది నాశనకరమైన ఏ వస్తువు అంటే అంతవరకు ఏం అర్థం కాలేదు. ఆ వస్తువు అన్నాడు ఏంటో ఎవరికి దాన్ని మెన్షన్ చేయడానికి అది దేవునికి తెలుసు అన్నమాట. ఏదో ఒకటి ఏ వస్తువు తీసుకొస్తాడు లోపల పెడతాడు, అంటే లోపలికి పెట్టకూడదు పెడతాడు. బలిపీఠం మీద కాల్చకూడదు కాలుస్తాడు, అంటే పందిని వదిస్తాడు. ఇలాంటివన్నీ జరుగుతాయంటే ఎక్కడ? మందిరం, యెరూషలేము మందిరం, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మందిరంలో ఇవి జరిగినప్పుడంట యూదయలో ఉన్న వాళ్ళరా మీరు కొండలకు పారిపోండి, అప్పుడు ప్రభు రాకడ అగ్ని కురుస్తాడు. కొండలకు పారిపోండి అని చెప్తున్నాడు. కొండలకు పారిపోవాలను, మిద్ది మీద ఉండేవారు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవటకు దిగి ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఏంటంట? ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును. ఏం శ్రమ అంట? ఏమో చిన్న శ్రమ అనుకున్నారు ఎందుక? అది వర్ణించలేని శ్రమ. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమనంటే మహాశ్రమ కలుగును అన్నాడు. ఇక ఆ శ్రమ గురించి వివరించలే. మహాశ్రమ కలుగును. మీరు పారిపోవటం చలికాలం అందైనా మనం పారిపోవటం, అగ్ని కురుస్తుంటే ఎక్కడికి పారిపోతావు, ఎటు పారిపోతావు? నువ్వు పారిపోవట చలికాలం అందైనా గాని విశ్రాంతి దినమందైనా సంభవించకుండా ఉండవలెనని ప్రార్థించండి. ఇది ప్రార్థన రిక్వెస్ట్, పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాట. మనం పారిపోవటం చలికాలం ముందు గాని విశ్రాంతి దినం సంభవించకుండా ప్రార్థించండి. ప్రార్థన చేసుకోవాలండి. ఆ రాకడకు దినాన కదా ఏమంటున్నాడు ఇక్కడ? మహాదినము వచ్చేనే సర్వశక్తుని యొద్ద నుంచి ఆ ప్రళయ దినము భయంకర. ప్రభు యొక్క రాకడ దినాల గురించి బైబిల్ గ్రంథం మెన్షన్ చేసి వచ్చిన వాళ్ళు చాలా భయాన్ని కొలిపే విధంగా ఉంటాయి. ఆ రోజంట గాఢాంధకారం అంట, అంధకారం గాఢాంధకారం కమ్ముతుంట. ఆ చీకటి ఎటు పారిపోతావు? కాబట్టి అన్నాడు మీరు పారిపోవటం చలికాలం మందని విశ్రాంతి దినం రాకుండా ప్రార్థన చేయండి అన్నాడు. మెళుకుగా ప్రార్థన. రాకడ చలికాలంలో రాకుండా ప్రార్థన చేసుకోండి. చలికాలంలో అగ్ని కురిస్తే ఎట్లా ఉంటుంది చెప్పరండమ్మా? చలికాలంలో మన మీద అగ్ని కాలింది అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? హాయిగా ఉంటుంది. చలికాలంలో ఇంకా తీపి ఎక్కువ అవుతుంది. మా కాలితే మంట ఎక్కువ అయితే ఎంత పూసినా ఎంత చేసినా తగ్గదు. అది బాడీ మొత్తం కాలుతుంది అనుకో, అప్పుడు తట్టుకోలేనటువంటి శ్రమ అన్నమాట. కాబట్టి చలికాలం అందైనా రాకడ రాకుండా విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే అందరు టేక్ రెస్ట్ తీసుకుంటా ఉంటారు. ప్రపంచం అంతా కూడా విశ్రాంతి దినం, రెస్ట్ రోజు అన్నమాట. ఆ రోజైనా రాకుండా ప్రార్థన చేసుకోమన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం కొండలకు పారిపోవలసిన దినాలు వస్తాయి. కాబట్టి అన్నాడు ఇక్కడ కూడా యోవేలు భక్తుడు ఆ రాకడ గురించి ముందే తెలియజేస్తూ, ప్రభు రాకడ తెలియజేస్తూ, అలా రాబోతుంది, నదులు ఎండిపోయే పరిస్థితి వస్తుంది, మేస్తలాలు కాలిపోయే పరిస్థితి వస్తుంది, మట్టి పిల్లల కింద కుళ్ళిపోతుంది, ఆహారం లేకుండా ఆహారం లేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఇవి జరగబోతున్నాయి కాబట్టి సంగమా పిల్లలరా, ఇప్పుడైనా మీరు ఉపవాసం. అది ఇప్పుడైనా అంటే అర్థమైందా? ఇంత జరగబోతుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం. ఆహారం లేని పరిస్థితులు రాబోతున్నాయి, అగ్ని కురిసే పరిస్థితులు రాబోతున్నాయి.
నదులు ఎండిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. మేత స్థలాలు కాలిపోవడం అంటే అగ్ని గురిస్తేనేగా కాలిపోయేది. కాబట్టి ఇంత శ్రమ రాబోతుంది. కాబట్టి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండమంటున్నాడు. కాబట్టి మనం కూడా పిల్లరా, నదులు ఎండిపోవటం అంటే కష్టాలు అన్నమాట. ఇక బ్రతకడానికి కూడా పరిస్థితులు. నది ఎండిపోవటం అంటే ఇక పచ్చదనం లేదు, అంటే జీవం లేదు. చనిపోయేటువంటి వ్యాధులతో బాధపడుతుంటాం, ఆహారం బాధపడుతుంటాం, ఇంట్లో కష్టాలు, ఇవన్నీ రకరకాల శ్రమలకు మనం వేదన పడుతూ ఉంటాం. అన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్రార్థనకు రండి, మారు మనసు పొందుకోండి అంటున్నాడు. మీ స్థితులు ఇంత దరిద్రంగా ఉంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నీ భర్త క్షేమం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నీ పిల్లల క్షేమం కోసం, నీ ఆరోగ్యం కోసం, ఈ శ్రమలని తొలగిపోవాలని ఇప్పుడైనా ఉపవాసం ఉండవా అని అడుగుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత కష్టం వచ్చినా వీళ్ళు ఉపవాసం ఉండట్లేదని పరిశుద్ధాత్ముడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండనమ్మా, మందిరానికి రండమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, మేము గోజ అన్నట్టుగా పరిశుద్ధాత్ముడు యోవేలు ద్వారా, చిన్న ప్రవక్త అనే యోవేలు ద్వారా మనతో వాపోతున్నాడు. అయ్యా మీరు ఇప్పుడన్నా ఉండమ్మా ఉపవాసం. ఇంత కష్టం రాబోతుంది కదా, గాఢాంధకారము కమ్మబోతుంది కదా, ఆహారం లేని పరిస్థితులు, నదులు ఎండిపోయే పరిస్థితులు వస్తున్నాయి, ఇప్పుడైనా ఉపవాసం ఉండండి అంటున్నాడు. కాబట్టి ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి. ఉపవాసం అన్న రోజు దాని అర్థం ఏంటి? ఉపవాస దినము అంటే అర్థం ఏంటంటే 1:14 చదువు. ఉపవాస దినం అంటే అక్కడ మీకు మీనింగ్ అర్థం అవుతుంది. అది ఉపవాస దినాన, ఉపవాసం అంటే దేవునిని బ్రతిమలాడుకునే దినము. స్తోత్రం. ఏంటంట? ఎందుకు బ్రతిమలాడుకోవాలి? ఇంత కష్టం రాబోతుంది కాబట్టి యెరూషలేము మీదకి ఎవరిని రమ్మంటున్నాడు? యాజకులను రమ్మంటున్నాడు, పెద్దలందరినీ రమ్మంటున్నాడు, రోదన స్త్రీలను కనుక్కోమంటున్నాడు కదా, అందరికి పిలిపిస్తున్నారు. ఓ మత్తులారా, నిద్ర మత్తులారా మేల్కొండి అంటున్నాడు. నిద్రపోయే మత్తులారా, ఇక్కడ 5వ వచనంలో మత్తులారా మేల్కొనుడి, మేల్కొని కన్నీళ్లు విడవండి. చాలు అక్కడొక్కడ మత్తులారా వాళ్ళు ప్రజల గురించి. రెండవది 9వ వచనంలో చివరి మాట తీసుకోవాలి. చివరి, యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా అంగలార్చుడి. కాబట్టి 13వ వచనం మొదటి లైన్, యాజకులారా గోనె పట్టు కనుక్కొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయండి. పరిచారకులారా గోనె పట్టు వేసుకుని రాత్రి అంతా గడుపుడు, నైవేద్యమును పానార్పణను మీ దేవుని మందిరంలో రాకుండా నిలిచిపోయాను. కాబట్టి ఇప్పుడైనా ఉపవాసం. మూడు 4 చదువు మొదటి అధ్యాయంలోనే. ఏ సంగతి? దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి, ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములో గాని జరిగినదా? ఇంతవరకు జరగల. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డల రాబో తరములకు వారికి తెలియచేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగు తినివేసి ఉన్నది. ఇంత కష్టం రాబోతుందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరినీ బ్రతిమలా అనుకోడు, దేవునిని బ్రతిమలా అనుకోవడానికి. నిద్రమత్తులారా మేల్కోండి, కన్నీళ్లు విడవండి అంటున్నాడు. 6వ వచనం చదువమ్మా. లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది. ఇదొకటి చదువు.
లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహము కూరల వంటివి. ఇక్కడేమో యుద్ధం, అక్కడేమో రాకడ, అన్ని కలిసి వస్తాయి. చదవండి. లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహ కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహ కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేగా చెట్ల కొమ్మలు తెలుపాయను. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్టు కట్టుకొని అంగలార్చినట్టు నీవు అంగలార్చుము. నైవేద్యం పానార్పణం యెహోవా మందిరంలో రాకుండా నిలిచిపోయి యెహోవాకు పరిచర్య యాజకులారా అంగలార్చుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఉపవాసం. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం, ఇది రాకడ, యుద్ధం. ఇక్కడే యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాం. యుద్ధం వచ్చినందువల్ల ఇంత కష్టం వచ్చింది. ఆ తర్వాత ఆ యుద్ధంలోనే ప్రభు రాకడ కూడా ఉంటుందని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇంత కష్టం వస్తుంది కాబట్టి ప్రజలారా, నిద్రమత్తులారా, యాజకులారా, బలిపీఠం దగ్గర పరిచయం చేసే వాళ్ళారా, ఎంతమంది చెప్తున్నాడు దేవుడు? ఎవరెవరంట? యాజకులు, బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు, దేవుని పరిచారకులు, వీళ్ళందరినీ కూడా ఆ తర్వాత సంఘ పెద్దలను అంటాడు. ఇక్కడ 14 వచ్చిన చివరి భాగం, పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా ప్రియులారా, అంత కష్టం వస్తుంది కాబట్టి మీరు నిద్రమత్తులై తిండిపోతులాగా ఉండకుండా, యాజకులారా మీరు మీ బాధ్యత, మీరు పరిచారకులారా మీ బాధ్యత, జనులారా మీ బాధ్యత, పెద్దలారా మీ బాధ్యత మీరు తెలుసుకొని అందరూ దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలంట? వ్రత దినం చాటించాల, ప్రతిష్ఠిత ఉపవాస దినం ప్రతిష్ఠించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి అలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఉపవాస దినం అంటే దేవునిని బ్రతిమలాడుకునే దినం. అయ్యా, ఈ కష్టం నుంచి మమ్మల్ని తప్పించమని బ్రతిమలాడుకునే దినం. ఈ రోజు అవకాశం, ఉపవాసం ఉన్న శుక్రవారం మనందరూ ఉపవాసం ఉన్నట్టే ఈ రోజు దేవుని పాదాలు పట్టుకొని మనం ఏం చేయాలి? అయ్యా, నన్ను కనికరించి, నా కుటుంబాన్ని కనికరించి, నా పిల్లలను కనికరించి, సంఘాన్ని కనికరించి, దేశాన్ని కనికరించి అని నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. మొదటిగా నీ పాపాల కోసం. దేనికోసం అంట? మొదటిగా మందిరంలోకి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన అంటే దేవుడు తన ఆత్మతో నింపుతాడు. కాబట్టి నీ హృదయం ఏమైందంటే విరిగిపోద్ది. దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు మనసంతా కరిగిపోద్ది, విరిగిపోద్ది. ప్రభువా, ఆయన ఒకసారి దర్శిస్తాడు. కల్లో దర్శించిన నా బ్రతుకులు మారుతాయి. నా బ్రతుకు మారింది కల్లో దేవుడు దర్శించే. ఆయన డైరెక్ట్ గా వస్తాడా? అసలు అంత దమ్ముందా మనకి? కాలిపోతాం, బుగ్గైపోతాం ఆయన వస్తే. ఆకాశం నుండి ఆయన వస్తేనే పర్వతాలు వణికిపోతా ఉన్నాయి. కాలిపోతున్నాడు మందసాన్ని పట్టుకుంటేనే ఉజ్జా. ఆయన పవర్ ముందు మన ఎంత దహించగ్నైతే ఆయన వస్తే బ్రతుకుతాము. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసిన 7 అంతల అగ్నిగుండం పెద్దగా అగ్నిగుండం చేసి బాగా మంట బాగా పెద్దగా అయ్యేటట్టుగా చేసి దాంట్లో విసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు. సూర్యుని ఎండకి ఆయన కలుగు చేసిన ఒక సూర్యుని వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నంలో 50 డిగ్రీల సెల్సియస్ రాస్తేనే అనేక చనిపోతున్నారు. ఆయనకి ఎందుకు వస్తే అందరు కాలిపోతాం. మరి కోటి సూర్యుల కంటే ప్రభావం కలిగినటువంటి దేవుడు నీ దగ్గరికి వస్తే నువ్వు మాడి మసి అసలు ఉంటావా? దొరకవు. ఉగుడాకలా కొట్టుకొని పోతావు. కాలి ఉగుడాకలా కాలిన తర్వాత ఆ బూడిది కొట్టుకొని పోద్దా? ఉంటుందా? గాలి వస్తే అట్లా లేచి అలాగే ఉంటాం మన స్థితి. కాబట్టి ఆయన మన దగ్గరికి ప్రియులరా డైరెక్ట్ గా రాడు. ఆత్మస్వరూపిగా కళలో నీతో మాట్లాడతాడు, వాక్యాస్వరూపిగా మాట్లాడు, ప్రేమస్వరూపిగా మాట్లాడు, మహిమాస్వరూపిగా నీతో మాట్లాడతాడు, జ్యోతిర్మయుడిగా నీ దగ్గరికి వస్తాడు కదా. ఆ రీతి నీకు ఆయన స్వరూపాలు అవన్నీ అంటే మనల్ని కాల్సిన స్వరూపాలు. ఆయన అసలు స్వరూపమే దహించగ్ని. అవునా కాదా? దహించగ్ని ఆయన, అగ్ని స్వరూపుడైన
మిగిలినవన్నీ ఏమో మహిమ మహిమ. అవి మనల్ని కాల్చలేవు. ప్రేమ కలుస్తుందా? యేసయ్య ప్రేమ స్వరూపి, కలుస్తాడా? ప్రేమ ఎంత గడుగా ఆ ప్రేమే కాలిపోయింది మన కోసం సిలువలో. ప్రేమ కాలం. నువ్వు కూడా ప్రేమ కలిగి ఉండమన్నా. అంటే ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఇతరులను కాల్చవు. ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఇతరులను ఇతరులు కాలుస్తావా? ఇతరుల గురించి చెడ్డ మాటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పి తగాలు పెడతావా? నోట్లోంచి మాట కూడా మాట్లాడాలి. ప్రేమ అంటే ప్రేమ పంటిని బిగబొట్టుందంట. నోరు కదలని, నోటిని బిగబొట్టు, బయటికి రాని మాట. యేసయ్య కూడా అంతే కదా, కొడుతున్నా కానీ బిగబొట్టుకున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడు. ప్రేమ కలిగి ఉంటే నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రేమ కలిగి ఉంటావు. ప్రేమను సంపాదించుకున్నావు. దేవుని కొరింథీ పత్రికలో అంటాడు, ఏమన్నాడు? ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. విశ్వాస, నిరీక్షణ, ప్రేమ, మూడు నిలిచి ఉంటాయి. నువ్వు సంపాదించుకోవాల్సింది కూడా అవి. ప్రేమ సంపాదించుకోవాలి, విశ్వాసం సంపాదించుకోవాలి, నిరీక్షణ కలిగి లోకంలో నడుచుకో. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రేమ కాల్చదు, మహిమ కాల్చదు, జ్యోతి కాల్చదు, ఆ తర్వాత నీతి స్వరూపుడు, నీతి కాల్చదు. ఇవన్నీ నిన్ను బ్రతికించే స్వరూపాలు. అసలు స్వరూపం ఆయన వచ్చాడంటే కాలిపోతాడు, అగ్ని స్వరూపుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కలలో వచ్చి నన్ను బ్రతికించాడు, నన్ను మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నా దిశను మార్చాడు, నా మార్గాన్ని, నా వేని మార్చాడు. ఇటు కాదురా నువ్వు పోయేది, ఇది ఇటురా అని మార్చాడు. ఒక్కసారి చెప్తే మారిపోయింది. సౌలు ఒకసారి కనబడి, సౌలా సోదరుడా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, ఎవడు నువ్వు అన్నాడు. కఠినుడని సౌలు. నీవు హింసిస్తున్నా యేసు నేనే ప్రభువా అన్నాడు. తర్వాత దేవుని స్తోత్రం చెప్పండి. మారిపోయింది. ఇంకా నిన్ను హింసించటమా? ఆయన ఆత్మ అన్నమాట. ఆత్మ తాకింది, ఆ మాటే ఆత్మ. ఆ గుండె కరిగిపోయింది, ఏడవటం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. అలానే దేవుని సన్నిధికి వస్తే దేవుని ఆత్మ ఉపవాసం ఉన్నప్పుడు, నిన్ను తాకినప్పుడు నీ గుండెంతా కరిగిపోయింది. నీకు తెలియకుండా నీ ఏడుస్తావు. నాకు తెలియకుండా 3 గంటలు ఏడ్చాను మోకాళ్ళ మీద. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్కు నన్ను దర్శించిన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పాపాలు మనం దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే, ఉపవాసం ఉన్న వెంటనే ఆయన ఆత్మతో నింపినప్పుడు తెలియకుండానే కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటాం. కన్నీరు విడమంటున్నాడు. కాబట్టి ప్రభువుని ప్రియులారా, ఉపవాస ప్రార్థన, ప్రభువుని బ్రతిమలాడుకొని మంచి అవకాశం ఇచ్చినటువంటి దినం. ఉపవాసం ఉంటూ మనకు క్షేమం, మనకు ఆశీర్వాదం. ఉపవాసం ఉన్నందువలన మందిరానికి వస్తే దేవుడు తన ఆత్మతో నింపి మన పాపాలు ఒప్పుకున్నట్టుగా చేస్తాడు, ఈడ్చేటట్టుగా చేస్తాడు. మనం ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాల్సిన దినం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా బ్రతిమలాడంటే, యాకోబు మగ సిరిగలవాడై పోరాడు. యాకోబు ఎట్లా పోరాడు, ఎట్లా పట్టుకున్నాడు పాదాలు. ఇక నువ్వు దీవిస్తేనే విడిచిపెడుతు. నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అంతసేపు చేసేవాడమ్మా? బ్రతిమలాడుకునే దినమని ఉపవాస దినం అంటే, అవకాశం దొరికింది నీకు. ఇప్పుడే పాదాలు పట్టుకొని, అయ్యా నా పాపాలు క్షమించు, నా భర్తకు రక్షణ లేదు, నా పిల్లలు దీవెన లేదు, నేనంత శాపకు వస్తున్నాయి, ఇలా ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను కడుగయ్యా, తెలియక మాట్లాడుతున్నాను క్షమించయ్యా, తెలియక చేస్తున్నాను క్షమించయ్యా, నా పిల్లలకు రక్షణ లేదే, నా భర్తకు రక్షణ లేదే, ఆ సంఘం ఇలా ఉందా అని బ్రతిమలాడుకునే దినం. ప్రభుని బ్రతిమలాడుకోవడానికి అవకాశం వచ్చినటువంటి దినం. బ్రతిమలాడుట అని అర్థం ఉపవాసం. నువ్వు బ్రతిమలాడితే ఆయన వింటాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. బ్రతిమలాడాడు మోషే. దేవుడు ఏం చేశాడు? మోషే నువ్వు పక్క తప్పుకో అన్నాడు. నాయన నాయన వీళ్ళని నువ్వు కాపాడకపోతే నా పేరు జీవ గ్రంథం నుంచి తీసి అన్నాడు. నేను నీ పేరును, నీతిమంతుల పేరును తీసివేను మోషే. ఎవడు పాపం చేసిన వాడిని వేసేస్తాను.
నువ్వు ప్రక్క తప్పుకో అంటే మోషే ఎలా బ్రతికినాడు? అయ్యా, ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజల యొక్క దేవుడు కానాను చేర్చలేక మధ్యలో వాళ్ళు చంపేశాడు అంటారయ్యా. ఎంత బ్రతికినాడు? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రజలు ఆహారానికి సరుగుతున్నారు, నీటికి సరుగుతున్నారు, కష్టం వచ్చినప్పుడు సరుగుతున్నారు, సముద్రం వచ్చి సరుగుతున్నారు కదా, శత్రువులు వస్తే సరుగుతున్నారు, ఆకలి అయితే సరుగుతున్నారు కదా, దాహం అయితే సరుగుతున్నారు. వాళ్ళు సనగంది ఏమన్నా ఉందా? అన్ని సనుగులే. కాబట్టి దేవుని కోపం వచ్చేసి విగ్రహారాధన, బొమ్మను చేసుకొని దూడం చేసుకుని ఎగురుతున్నారు. అయ్యో, ఇన్ని తన పిల్లలే అలాగా. ప్రభు ఎంత క్షమించాడండి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు క్షమించాడు దేవుడు? ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవునికి అంత ఇష్టం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అంటే మార్పు చెందినవాడు, అబద్ధమాడనివాడు, ప్రార్థనాపరుడు. నీవు కూడా అలా ఉంటే నిన్ను కూడా దేవుడు ఇశ్రాయేలు అంటాడు. దేవుని స్తోత్రం. నీ పేరుకి యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అంటాడు. ఇశ్రాయేల్ అంటే యాకోబు యొక్క పేరు అన్నారు, మరొక పేరు. ఆయనకు పుట్టినటువంటి 12 మంది సంతానం ఇశ్రాయేలు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ గోత్రకర్తల ద్వారా వచ్చినటువంటి సంతానమే ఇశ్రాయేలు. అదంతా ప్రపంచం అంతా చెదిరిపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో ఆ మాట చదువుని ఎలాగ ప్రార్థన చేశాడు మీకు చెప్తాడు. హోషేయ భక్తుడైన హోషేయ గ్రంథం, మగసిరి గలవాడై 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. ఎలా పోరాడా? మగసిరి గలవాడై. దేవునితో పోరాటం అంటే సామాన్యమా? ఎలా పోరాడతావు దేవునితో? అంటే ఆత్మస్వరూపి వచ్చాడు అనమాట. ఇక ప్రార్థనలు కూర్చుని ఆయన కనబడతా ఉన్నాడు. ఆ పాదాలు పట్టుకొని విడిచిపెట్టలే, నన్ను దీవిస్తేనే నిన్ను విడిచిపెడతాను అన్నాడు. ప్రార్థనే నువ్వు బ్రతిమలాడుకోవడానికి ఆయన పాదాలు పట్టుకున్నటువంటి సన్నివేశం అన్నారు. ప్రార్థన విడువకుండా చేస్తే నువ్వు కూడా యాకోబులాగా మగసిరి గలవాడి పోరాడావని అర్థం. ఆయన పాదాలు పట్టుకున్నావని అర్థం. ప్రార్థనలు 5 నిమిషాలు ఒకసారి లేస్తే నువ్వు పోరాట పట్టిమ లేదని అర్థం. ఎంతవరకు పోరాడాడు? ఆయన నేను దీవించాను అన్నదాకా పోరాడు. మనం కూడా నువ్వు అడిగే ప్రార్థన నువ్వు పొందుకున్నట్టుగా చూసి లేవాలి. ఆయన నీతో జవాబు ఇవ్వాలి. కళల ద్వారా యాకోబుతో డైరెక్ట్ మాట్లాడు, నీతో కళల ద్వారా మాట్లాడతాడు. నువ్వు అడిగిన విషయం ఇస్తానని మాట్లాడతాడు. నువ్వు అడిగితే ఇది నిజమా, ఇది కాదా, ఇది అవసరమా, తీసుకోమంటా వద్దంటాడు. అవసరమైతే తీసుకోమంటాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మగసిరి గలవారై పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. స్తోత్రం. ఎలా బ్రతకంట? ఏడ్చాడు. ఎలాగా? నాయనా మా నాన్న మోసం చేశారు, నాయన నిన్ను మోసం చేయలేదు నాయన. ఎంత బతిమాడంటే దీవించేంత వరకు కన్నీరు పెట్టుకుంటాడు, ఆశీర్వదించేంత వరకు, ఆయన మనసు మారేంత వరకు, ఆయన పశ్చాత్తాపడేంత వరకు. ఒకవేళ ఆయన పశ్చాత్తాపుడై చేయను ఉద్దేశించిన కీడు చేయక మానేంత వరకు దేవుని దగ్గర బ్రతిమలాడు. అయ్యా నేను బ్రతిమలాడా. నాకు కూడా ఈ బ్రతిమలాట అనుభవం ఉంది. స్థలం తీసుకున్నప్పుడు వద్దంటే ఆయన వద్దన్నాడు, నేను తీసుకున్నాను. నీకు తెలియదులే ప్రభా, చాలా తక్కువ వస్తుంటే నువ్వు వద్దంటావు, మా మామయ్య ప్రేమ తెప్పిస్తుంటే అని స్థలం తీసుకున్నాను. వద్దనే కొద్దిగా దేవుడు వద్దన్నాడు, నేను తీసుకున్నాను. ఆ స్థలంలో దేవుడు మరణాన్ని రకరకాల చాలా చూపించాడు. ప్రార్థనలోనే చూపిస్తే భయపడిపోయాను. దాదాపు 2-3 నెలలు డ్యూటీ నుంచి రావడం, ఆర్టీసీలో డ్యూటీ చేసి రావడం, సాయంకాలం రాత్రి అంతా దేవుని దగ్గర, అయ్యా మరణం అనేది నువ్వు తప్పిస్తేనే తప్పుకుంటాం, మరి ఎవరు తప్పుకోరు. మరణం వస్తుందని చెప్పావు, నువ్వు తప్పిస్తేనే నేను తప్పుకుంటా. నా ఇంట్లో ఎవరు మరి?
అని దేవుని దగ్గర 2, 3, 4 నెలలు అయ్యా 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 తప్పించయ్యా తప్పించయ్యా తప్పించి క్షమించయ్యా, పొరపాటు తీసుకున్నానయ్యా. ఒక పాపం చేసినప్పుడైనా పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఏం చేయాలి? దేవుని బ్రతిమలాడుకోవాలి. అయ్యా పొరపాటైంది, నీకు చేయనయ్యా, పొరపాటైందే, నన్ను క్షమించి 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 క్షమించని 3-4 నెలలు ఉపవాసం రాత్రి అంతా అయ్యా 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 గోజాడితే మాట్లాడే దేవుడు కదా మన దేవుడు. ఎలాంటి దేవుడు చెప్పండి? మాట్లాడాడు. ఇక ఒక వారంలో ఆ ఇన్సిడెంట్ జరగబోతుంది, డెత్ సమయం రాబోతుంది. ఆ తర్వాత ప్రభువు చూపించాడు, 1 వీక్ ముందు చూపించాడు. ఏమంటే ఆ స్థలంలో ఒక పెద్ద మరణపు గోతి ఉంది. ఆ మరణపు గోతి దగ్గర నేను నిలబడి ఉన్నాను. నా ప్రక్కనే తెల్లని వస్త్రాలు వేసుకుని దేవదూత నిలబడి, ఆ దేవదూత చేతిలో సన్నని బెత్తం ఉంది. మేమిద్దరం ఆ స్థలంలో ఉన్నాం. చూసారా? దేవుని స్తోత్రం చెప్పండి. బ్రతిమలాడినందుకు, ఉపవాసాన్ని మొరపెట్టుకున్నందుకు దేవుడిని తన దూతను పంపించాడు, కలలో చూపిస్తున్నాడు. ప్రియులారా, ఆ దూత చేతిలో సన్నని బెత్తం ఉంది. ఆ రోడ్డు మీద, ఆ రోడ్డు మన ఎదురే స్థలం ఎదురే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద శక్తి కనబడతా ఉంది, నిలువెత్తు. అది అంటుంది, ఎవరు అది అక్కడ? అది నా స్థలం అంటుంది. మరణపు దూత అన్నమాట. అది నా స్థలం, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని నన్ను గదుగుతుంటే దేవదూత ఆ బెత్తం చూపించి ఏమన్నాడు? ఎంత సాధ్యమైనది, ఎంత గొప్ప దేవుడు, ఎంత బలవంతుడండి ఆయన. శక్తిని మరణపు దూతను వెళ్ళ అంటే వెళ్ళిపోయింది, దారి పుట్టుకుని పోతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని బ్రతిమాలుకున్నందువలన ఆ మరణాన్ని తప్పించాడు. అది ఆయన చూపించిన వారానికి అక్కడ ట్రాక్టర్ కింద మా బామర్ది పడాలి. ట్రాక్టర్ తిరిగి పడిపోయింది. ట్రక్ దాంట్లో సపటా రాళ్ళు తోలిచ్చాం. అది అలాగా ఒక గానలా దిగిపోయి దాని కింద మా బామర్ది ఆ రాళ్ల కింద ఉండాల్సిన సమయం దేవుడు తప్పించాడు. స్తోత్రం చెప్పండి. ఆ ట్రాక్టర్ నేను డ్యూటీ దిగి వచ్చిన ట్రాక్టర్ అలా పడిపోయింది. అమ్మకి భయం వేస్తుంది నాకు. ప్రభువా ఏమైనా జరిగిందమ్మా? ఏం జరగలేదు. అమ్మాయి ప్రభువా తప్పించావు యేసయ్యా, నువ్వు తప్పించావు ప్రభువా అని పోయి మందిరంలో కూర్చుని, ప్రభువా నువ్వు తప్పించావయ్యా అని మళ్ళా స్తుతిస్తా ఉంటే ఆ స్తుతులని దేవుడు చూపెడుతున్నాడు. ఆ ట్రాక్టర్ మీద వాడు నిలబడినట్టుగా, ఆ ట్రాక్టర్ మీద నిలబడిన వ్యక్తిని ఒక తెల్లని చేయొచ్చి అలా నెట్టేసి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. మీకు ఆయన అద్భుతాలు చెప్పినా కానీ మేము ఏం చేస్తాం, అంత హార్డ్ ఫెలోస్ అలా చేసి నెట్టేసి అంత దూరం పడ్డాడు. లేకపోతే దాని కింద పడి వారం క్రితం ఆయన చూపించిన దర్శనం, మరణపు దూతను తరిమేశాడు. ఆ గోతిని పూడమన్నాడు, నన్ను గోతిని పూడ్చి చేశాను. వారం తర్వాత ఈ సిచ్యువేషన్ మన స్థలంలోనే జరిగింది, తప్పించాడు. అందుకంటే ఇప్పుడైనా బ్రతిమలాడుకోండి, ఇంత కష్టం వస్తుంది కదా అని యోవేలు గ్రంథకర్త ద్వారా చెప్తున్నటువంటి మాట. యాకోబు బ్రతిమలాడుకున్నాడు, అయ్యా మన్న వస్తున్నాడు, 400 మంది తీసుకుని వస్తున్నాడు. వాడికి అసలే కోపం ఎక్కువ, నన్ను చంపేస్తాడు, నేను మోసం చేశానని నన్ను చంపడానికి వస్తున్నాడు. 400 మంది తీసుకుని వస్తున్నాడు, ఈటలు బాటలు ఖరీదు కత్తులు తీసుకుని వస్తున్నాడు. ఇక నన్ను ఉంచడు, నా పిల్లలు ఉంచడు, నా ఆస్తిని ఉంచడు, నా భార్యను ఉంచడు, ఎవరు నన్ను కూడా బ్రతకనీడు, వాడు చంపేస్తాడు. అయ్యా అయ్యా దేవుని స్తోత్రం అని దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాడు. మా నాన్న మోసం చేసి ఆశీర్వాదం అనుకున్నానయ్యా, కళ్ళు కనపడిన ఆయన ఆశీర్వాదం కోసం మోసం చేశాను, నీ దగ్గర నేను మోసం చేయలేని ప్రభు అని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని ఆయన పోరాడాడు. మగసిరి గలవాడై పోరాడాడు. ప్రార్థనలో పోరాడాల మనం. పోరాటం అంటే జయం పొందుకున్నదా? ఇప్పుడు మీ అందరికి పరుగు బంధం పెట్టాను అనుకున్నాం, మరి గెలిచిందాక పరుగెడతారో లేదా?
ఒక్కరే పొడిగెత్తారా కదా? అందరు పరిగెడతారు, ట్రై చేస్తారు, నేను నేను బహుమానం పొందాలా అని పరిగెడతారు పిల్లలు, స్టూడెంట్స్. కానీ పొందేది ఒక్కడే, విజయం పొందేది ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళు. పిల్లలు అలానే దేవునితో పోరాడే విషయంలో ఆయన నీ సమస్యను తీర్చేంత వరకు పోరాడారు. స్తోత్రం చెప్పు. నీ సమస్యను ఆయన తీసివేశాడు, ఆయన మరణాన్ని తప్పించాడు అన్నదాకా నేను పోరాడాను దేవుని దగ్గర. అయ్యా అయ్యా నన్ను క్షమించలే ప్రభా, తప్పించలే ప్రభా, తప్పించలే ప్రభా. ప్రార్థన, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన చేసే వ్యక్తి అంటే ప్రభుకి ఇష్టం. ఎప్పుడు ప్రార్థించాలి, అది కూడా నువ్వు తీసుకున్నదాకా ప్రార్థించాలి. నేను చూశాను ఆ కలలో దేవుడు తప్పించాడు, చూసిన తర్వాత ప్రభా నీకు వందనాలు తప్పించినందుకని స్తుతించాను. అలాగే మనం కూడా పోరాటం అంటే అది మగసిరిగల పోరాటం అంటే దేవుడు దీవించేంత వరకు ప్రార్థన విడిచిపెట్టలా, ప్రభు పాదాలు విడిచిపెట్టలా, బ్రతిమలాలు కూడా విడిచిపెట్టలా మాను. అలాగే మనం కూడా ప్రార్థిస్తే నదులు ఎండిపోయినా మళ్ళా నదులను ప్రవహింపజేస్తాడు. స్తోత్రం. నదిని కలుగు చేసిన ఆయన నా దేవుడే కాబట్టి నది ఎండిపోయినా మరలా నదులను ప్రవహింపజేసి నిన్ను జీవింపజేయగలిగినటువంటి సమర్థుడు. గమనించండి, మేత స్థలాలన్నీ కాలిపోతున్నంట, పశువులు మొరపెడుతున్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మొరపెడుతున్నారు? ఆకలికి మేతంతా కాలిపోయింది యేసయ్యా అని పశువులు మొరపెడుతున్నాయంట. అంటే పశువులకి ఉన్నంత స్థితి మానవుని కూడా లేదని అర్థం అవుతుంది. పశువులైనా ఆ సమస్యను చూసి ప్రార్థిస్తున్నాయి, మొరపెట్టుకుంటున్నాయి. ఇంత సమస్య ఆయన తెలియజేసినా, ఇంత కష్టం రాబోతుంది అని తెలియజేసినా, ఇంత కష్టం వచ్చింది దీన్ని ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండన్నా మనం ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రభువును ఎవరు శ్రేష్ఠులు అంటూ? పశువులే నయం మనకంటే. స్తోత్రం చెప్పండి. ఆయన రాకడంట పశువులకు తెలుస్తుందంట ముందుగా, దేవదూతలకు తెలియదంట ఆయన రాకడ నిమిషం, రాకడ సమయం, రాకడ గడియ, ఆ నిమిషం పశువులు కదా ఎవరికి తెలియదంట? దేవదూతలకి, కనీసం ఆయనకు కూడా తెలియదంట. ఎవరికి తెలియదు? యేసయ్యకి కూడా తెలియదంట, లేఖనం చెప్తుంది. కానీ ఎవరికి తెలుస్తుంది? మనుషులందరికీ. ఎవరికి? ప్రవక్తలు కూడా తెలియట్లా, ఎవరికి చెప్పట్లా. ఎవరు తెలుస్తుందంట? ప్రభు రాకడ పశువులకు తెలుస్తుందంట. దేవునికి స్తోత్రం. అవి మనకంటే శ్రేష్టమని. నోరు లేని ప్రాణులు దేవుడు వాటిని ప్రేమిస్తాడు. నోరున్నా పాడలేం, నోరున్నా ప్రార్థించలేం, ఆత్మ ఉన్నా, వివేకం ఉన్నా కదా, వాటికైతే శరీరం ప్రాణమే ఉంది, కానీ ఆత్మ, దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. ఆత్మ అంటే ఏంటనుకున్నావు? శక్తి గలది, బలమైంది, వివేచన కలిగింది, భవిష్యత్తు తెలిసింది. దేవుని ఆత్మ మనలో ఉన్నటువంటి జీవాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఉపవాస దినం అంటే ప్రభును బ్రతిమలాడుకునే దినం. అవకాశం వచ్చిందయ్యా, తెలియక పాపాలు చేస్తే నన్ను క్షమించయ్యా, 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 నిన్ను క్షమించాను అన్నదాకా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను స్వస్థపరిచాను అన్నదాకా ప్రార్థన చేయాలి. అది బ్రతిమలాడుకోవడం. ఉపవాస దినం అనేది ప్రభువుని బ్రతిమలాడుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి దినం. రెండోది, ఉపవాస దినం అంటే నెహెమ్యా గ్రంథంలో గనుక ఆయన ఆ 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా పాపాలు ఒప్పుకునేటువంటి దినం, విడిచిపెట్టేటువంటి దినం. ఇక మేము ఎవరి పాపాలు? నీ పాపాలు, నీ భర్త పాపాలు, నీ పిల్లల పాపాలు, నీ తల్లిదండ్రుల పాపాలు, నీ పితరుల పాపాలు, సంఘ పాపాలు, దేశ పాపాలు, ప్రజలందరి పాపాల కోసం మనం క్షమించమని ప్రార్థన చేసేటువంటి మంచి అవకాశం ఉండేటువంటి దినం ఉపవాస దినం. ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, క్షమించమని అడగాలి. పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేశారంట. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం తీసారా? ఇంతవరకు ఎవరు తెలియదు. సమయం లేట్ అయింది పాస్టర్ గారు అన్నట్టేమో.
ఎస్తేరుకు ముందు ఉంటుంది నెహెమ్యా గ్రంథం నెంబరు 9వ అధ్యాయం మొదటి వచనం. ఇరవై 24వ దినమందు ఇశ్రాయేలీయులు గోనెపట్ట ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములు ఒప్పుకొనిది. చాలా ఎంతసేపు అంట? ఒక జాము సేపు. స్తోత్రం. కాబట్టి ఉపవాసం ఉన్నారు, గోనెపట్టలు కట్టుకున్నారు, ధూళి పోసుకున్నారు. అన్య ఇశ్రాయేలీయులు అన్యుల జనుల నుంచి ప్రత్యేకించబడిన వారిని నిలబడి వేరే వాళ్ళ ఉపవాస దినం అంటే దాని అర్థం ఏంటంటే పిల్లల లోకానికి వేరే వాళ్ళు. అందుకే మత్తయి సువార్తలో అన్నాడు కదా, రహస్యంగా తలంటుకొని నీ గదిలోనికి వెళ్ళి రహస్యం ముందు చూచు నీ తండ్రికి ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యంగా ఉపవాస ప్రార్థన చేయాలి. నీ తండ్రి వినపడినట్లుగా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, మనం కూడా లోకానికి వేరే వాళ్ళు. ఇశ్రాయేలీయులు ఎవరి నుంచి? అన్యులలోంచి వేరే. ఏం చేశారమ్మా? అన్యులు అంటే ఎవరు? దేవుని భయం లేని వారే అన్యులు. నిజమైన వాగ్దానాలు లేని వారు, దేవుడు లేని ప్రజలు వాళ్ళు. దేవుని భయం లేదు, వాళ్ళకి రక్షణ లేదు, దేవుడు లేడు, వాగ్దానాలు లేవు. అన్యులు అంటే రక్షణ లేని వారికి దూరంగా ఉండాలి. అవిశ్వాసికి విశ్వాసికి సాంగత్యము లేదు. అర్థమైందమ్మా? నీ ప్రక్కన అవిశ్వాసం ఉందనుకో, సావాసం చేయమాక. అన్యురాలని అర్థం. బాప్తిసం తీసుకున్నా సరే ఆమె ప్రవర్తన సరిగా లేకపోతే సహవాసం కట్ చేసేయాలి. వేరే వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా ఉండి వీళ్ళరా పాపములు ఒప్పుకున్నటువంటి దినం వారు ఒక జాము సేపు తమ చోటు నిలబడి యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు పాపాలు ఒప్పుకున్నారు, ఒక జాము సేపు నిలబడి దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చారు, ఒక జాము సేపు దేవుని వాక్యం వింటామని స్తుతిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి గొప్ప రోజు అని అర్థం ఉపవాస దినం అంటే. మూడో విషయం ఏంటంటే దావీదు పాపములు కడిగి వేసుకునేటువంటి దినం. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 34వ కీర్తన చదవండి. 34. ఉపవాస దినం అంటే ఆ రోజున నీకు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నీ పాపాలు కడిగి వేసుకునేటువంటి దినం. ఎన్నో అదేమా? దావీదు కీర్తన 32 చదువు. 32 మొదటి 2 వచనం, 5వ వచనం కూడా. తన అతిక్రమములకు పరిహారం నందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందునవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. 5వ వచనం, నా దోషమును కప్పుకొనుక నా పాపమును ఒప్పుకొంటిని, నా అతిక్రమములను ఒప్పుకొందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. 51వ కీర్తన, మరొక కీర్తన 51వ కీర్తన మొదటి 2-3 వచనాలు. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బావుల చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమను నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనుంది. నీకు కేవలం నీకే విరుద్ధంగా నేను పాపం చేస్తాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కాబట్టి ప్రియులారా,
10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టు, నీ సన్నిధిలో నా త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు, రక్షణానందు నాకు మరల పుట్టించు, సమ్మతి గల మనసు కలుగు నన్ను దృఢపరచుము. చూసారా ప్రియులారా, అంతరంగంలో సత్యమును కోరే దేవుడు అంటున్నాడు కదా. ఏమన్నాడు దావీదు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణ, నీ వాత్సల్య బావులేదు, నా పాపములను తుడిచివేయి, నా పాపములు నా దోషం పోనట్టు బాగా కడుగయ్యా. వాష్ చేసుకునే దినం అన్నమాట, శుద్ధి చేసుకునే దినం. ఈ రోజు నువ్వు కనుక దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటా, నేను దావీదును కడిగినట్లుగా నిన్ను కూడా కడుగుతాడు. నీ పాపం ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నా అంటాడు. కాబట్టి ప్రియులారా, శుద్ధీకరణ దినం అని అర్థం. ప్రియులారా, దేవుని స్తోత్రం చెప్పండి. శుద్ధీకరించబడేటువంటి, కడుగుకునే, వాష్ చేసుకుని ఎన్ని ఉన్నా కానీ ఎంత ఘోర పాపని నేను చెంత చేర్చుకుంటాను అన్న దేవుడు ఈ రోజున నీవు వచ్చి ప్రభు పాదాలు పట్టుకున్నాయా అని బ్రతిమలాడుకుంటే నేను ఆయన వాష్ చేస్తాడు, కడుగుతాడు. దేవుని స్తోత్రం. ముత్యములాగా నిన్ను శుద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అలాగా ప్రార్థించి 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 ఏడ్చి ఏడ్చి అంట, ఆయన ఏడ్పు ఎలా ఉందంట, పరుపు తేలినంతగా ఏడ్చాడు, అంతగా ఏడ్చాడు. అలా ఏడ్చి 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 దేవుని కృపను పొందుకున్నాడు, మరలా దేవుని దయను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవును ప్రియులారా, మరి ఉపవాస దినం మనం మరొక విశేషం ఏంటంటే, లూకా సువార్త ఆయన అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. 11వ అధ్యాయం 13వ వచనం.